హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి మా విలేజ్లో ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దక్క అండ్ పక్కన మా మమ్మీ హాయ్ చెప్తుంది. అండ్ ఇక్కడ అయితే మా చిన్నక్క చిట్టి అంట, నేను అమ్ములు, ప్రాణు ఇంకా కన్నయ్య తమ్ముడిని మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు కూర్చున్నారు. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడే టెంపుల్. మేమైతే ఆటో ఇక్కడ పార్క్ చేసినాం, అంటే పార్కింగ్ ప్లేస్ అన్నమాట. టెంపుల్ ముందే పార్క్ చేస్తారు, పార్కింగ్ ప్లేస్. మేము వెళ్తూ ఉండగా మాకు ఒక ఆంటీ ఎదురొచ్చి స్వీట్స్ అయితే ఇచ్చింది. అండ్ మా ఫ్యామిలీకి ఆ స్వీట్స్ అన్నీ అయిపోయాయి. అండ్ అదే బాక్స్లో పెట్టేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. మ్యాక్సిమం చాలామందికి తెలుసు పెద్దగుండవెల్లి ఎల్లమ్మ టెంపుల్ అంటే. వ్యూ చాలా బాగుంది కదా, అండ్ సో ఫేమస్. వీళ్ళిద్దరు అయితే తమ్ముడిని అయితే విడిచిపెడతలేరు. టెంపుల్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది వ్యూ. ఇక్కడైతే స్నానాలు చేయడానికి కూడా ఆపర్చునిటీ ఉంది. ఫస్ట్ అయితే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలి. అండ్ మేమైతే ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇక్కడ ఇదైతే వల్లు బండ అని అంటారు. కన్యాడు ఉరుకుతుండని మంచిగా ఇద్దరు అక్కలు అయితే మధ్యలో పట్టుకొని అయితే వస్తున్నారు. ఫైనల్గా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. చూడండి ఎల్లమ్మ ఎంత కలర్ఫుల్ ఉంది కదా, సో అట్రాక్టివ్ అన్నమాట. నేనైతే నెక్స్ట్ వీడియోలో మా విలేజ్కి ఎల్లమ్మ ఎలా వచ్చింది, అసలు టెంపుల్ ఎవరు కట్టారు, టెంపుల్ కట్టమని ఎవరికి చెప్పింది, అదంతా కూడా ఒక స్టోరీ చెప్తా. కన్యాడైతే గల్లలో డబ్బులు అయితే ఇస్తున్నాడు. ఇక్కడ మమ్మీ అయితే ఎల్లమ్మకి రాఖీ కడుతుంది. ఇక్కడ పెద్దక్క కూడా రాఖీ కడుతుంది ఎల్లమ్మకి. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అయితే మునిరాజు ఉంటాడు, పక్కన ఎల్లమ్మ ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడతారు. చాలా మంది ముడుపులు అయితే కడతారు మొక్కులు తీర్చుకోవడానికి. మా విలేజ్లోనే ఎల్లమ్మ కాబట్టి మేము ఎప్పుడైనా వస్తాం. ఏం ఫెస్టివల్ అయినా మేమందరం అయితే ఇక్కడ కూర్చున్నాము. అండ్ గైస్, మా ఫ్యామిలీని అయితే పరిచయం చేపిస్తా. ఇక్కడ అయితే చిట్టి, మా చిన్నక్క హాయ్ చెప్పు. హాయ్. మా పెద్దక్క హాయ్. ప్రణు హాయ్. ఇక్కడైతే మా డాడీ. అండ్ కన్నయ్య అయితే చాలా బిజీలో ఉన్నాడు, మంచిగా కొబ్బరి తిట్టుకుంటా బిజీలో ఉన్నాడు. అబ్బో హాయ్. హాయ్ అమ్ములు. హాయ్ మమ్మీ. అండ్ గైస్ చూసిరు కదా, ఇది నా ఫ్యామిలీ అండ్ సపోర్ట్ గైస్. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వ్యూ ఇలా ఉంటుంది. మేమైతే పిక్స్ దిగుతున్నాం. మాతానంటిరే ఓ యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే
ఇక్కడ ఈ పాపని చూడండి. దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. బయటికి అయితే వచ్చేసిన. అండ్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఇంటికి వెళ్ళడం ఇక గైస్. నేనైతే ఇంటికి వెళ్తున్నా మా బావ బైక్ పైన. అండ్ వాళ్ళందరూ అయితే ఆటోలో వస్తున్నారు. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.